రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖను రాశారు. ఈ లేఖలోని అంశాలు చాలా విశేషమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో బెయిలుపై షరతులు ఉల్లంఘించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రతిపక్ష నాయకులను కూడా స్వేచ్ఛ లేకుండా రాక్షస పాలన సాగిస్తున్న విజయసాయిరెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపై పురంధరేశ్వరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఉన్న అంశాలు ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వాళ్ళపై నమోదు చేసిన 11 కేసులు, ఈడీ, సిబిఐ కేసులు, ఐటీ ఆదాయపు పన్ను కేసులు. వీటికి సంబంధించి వారు గతంలో 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్పై విడుదలయ్యి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా కేసు విచారణలో అడుగు ముందుకు పడలేదని, న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని కాలయాపన చేస్తున్నారని, వీళ్ళు బెయిల్ ఇచ్చినప్పుడు షరతులను ఒక్కటి కూడా పాటించకుండా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పటి వరకు 3110 సార్లు వాయిదాలు తీసుకోవటం అనేది విశేషం. అంతేకాకుండా 2021లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక ఆదేశం జారీ చేశాడు. దేశంలో ఉండే అన్ని రాష్ట్ర హైకోర్టులలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కేంద్ర మంత్రులపై ఉండే కేసులన్నీ కూడా 12 నెలల లోపల విచారణ పూర్తి చేయండి, వాళ్ళు నిర్దోషులైతే విడుదల చేయండి, కేసు కొట్టేయండి, నేర రుజువైతే వాళ్లకు మళ్ళీ జైలు శిక్ష విధించవలసిన అవసరం ఉంటుందని ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు 2021 ఆగస్టు నెలలో ఇచ్చిన మార్గదర్శకాలను, ఆదేశాలను రాష్ట్ర హైకోర్టులే కాకుండా వివిధ దర్యాప్తు సంస్థలలో ఉండే కేసులు, సిబిఐ కోర్టు, ఈడీ కోర్టు, ఏసీబీ కోర్టు, ఈ కోర్టులలో ఉండే జిల్లా స్థాయి న్యాయమూర్తులు కూడా పాటించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి దేశంలో ఎక్కడా కూడా ఆ సంవత్సర కాలం గడువు లోపల కేసుల విచారణ పూర్తి చేయకపోగా నిందితులందరూ యథేచ్ఛగా అధికారాన్ని అనుభవిస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, లోక్సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగటాన్ని పురంధరేశ్వరి ఎత్తి చూపించడం జరిగింది. ఇక్కడ సిబిఐ కోర్టుకి వ్యక్తిగత హాజరు ఉండాలి. వీళ్ళు ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి ఏదో పని భారము, ఏదో మాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా కూడా సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా వీళ్ళు న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారనే అంశం కూడా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సిబిఐ శుక్రవారం నాడు వాయిదా ఉంటే అదే రోజు ఏదో ప్రభుత్వ కార్యక్రమాన్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే విజయసాయిరెడ్డి కేవలం రాజ్యసభ సభ్యుడే. ఆయన కూడా బెయిలు షరతులను ఉల్లంఘించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది వీళ్ళిద్దరూ కూడా న్యాయవాదులను పంపించి వాయిదాలపై వాయిదాలు వేస్తున్నారనే అంశాన్ని
సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది లేఖ ద్వారా పురంధరేశ్వరి. అదే కాకుండా మరికొన్ని అంశాలను కూడా ఈ కేసులకు సంబంధించి 11 కేసులకు సంబంధించి సవివరంగా పూర్తి వివరాలన్నీ కూడా తన లేఖకు జతపరిచింది పురంధరేశ్వరి. ఇక దాంతోపాటు వైఎస్ వివేక హత్య కేసు సందర్భంగా మొట్టమొదటగా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అది సహజ మరణమని, గుండెపోటని మొట్టమొదటిగా మీడియాకు విడుదల చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఈ అంశాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు, అవినీతి, ముఖ్యంగా మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే డిస్టిలరీలన్నింటినీ కూడా విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీలు వశపరుచుకుని పనికిమాలిన నాణ్యత లేని మద్యము తయారు చేస్తున్నారు. ఈ మద్యము సేవించటం వల్ల ప్రాణహాని ఉంటుంది, కాలేయము, అవయవాలు చెడిపోవటం. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసే మద్యం ఆ కంపెనీలు ఊరు పేరు లేని కంపెనీలు. వాళ్ళు వేసిన బ్రాండ్లు ఎక్కడా కూడా ఉండవు. నాణ్యమైన కంపెనీలు, గత 100 సంవత్సరాలుగా తయారు చేస్తున్న కంపెనీలు తయారు చేసే మద్యం యథేచ్ఛగా పక్క రాష్ట్రాల నుంచి, జిల్లా సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశిస్తూనే ఉంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ చుట్టూ 5 రాష్ట్రాల నుంచి 5 జిల్లా బోర్డర్లు ఉండటం వల్ల యథేచ్ఛగా నాణ్యమైన మద్యం, ప్రమాణాలు కలిగిన మద్యం, మంచి కంపెనీలు తయారు చేసే మద్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది. కనుక ఈ మద్యం కుంభకోణం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు, ప్రాణహాని కూడా ఉందనే విషయాన్ని తెలియజేశారు. ఇక దీంతోపాటు ఇసుక కుంభకోణం, పర్యావరణాన్ని ఉల్లంఘించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ తవ్వకాలను ఆదాయ వనరులుగా మార్చుకొని పర్యావరణానికి హాని కలిగిస్తూ ఇసుకని నదులలో అక్రమంగా తవ్వకాలు జరిపి ఆ విధంగా ఇసుక కుంభకోణం నిర్వహిస్తున్నారనే అంశాన్ని కూడా ఈ మద్యము కుంభకోణము, ఇసుక కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికలలో వచ్చిన వార్తలు, తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలే కాకుండా వాటిని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి అనువదించి ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా జతపరిచి ఆ 11 కేసుల విషయాలు, వివరాలు, ఏ ఏ సెక్షన్ల కింద వారిని అరెస్టు చేయటం, జైల్లో పెట్టడం అనే అంశాలతో పాటు సవివరముగా పురంధరేశ్వరి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరినీ కూడా తక్షణమే వాళ్ళ బెయిల్ రద్దు చేసి 6 నెలల లోపల విచారణ, వాదోపవాదాలు పూర్తి చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని పురంధరేశ్వరి ఆ లేఖలో అడగటం జరిగింది. కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడున్న కోర్టుకు కాకుండా వేరే కోర్టుకు కూడా, వేరే రాష్ట్ర కోర్టుకు కూడా బదిలీ చేసే అవకాశము సుప్రీంకోర్టుకు ఉన్నదని చెప్పి పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఇవి పురంధరేశ్వరి ఏది చేసినా విధానపరమైన పత్రికా ప్రకటనలు కానీ ఏది మాట్లాడినా ఆమె జాతీయ నాయకత్వాన్ని సంప్రదించకుండా ఏదీ చెయ్యదు. చంద్రబాబు నాయుడికి సంఘీభావాన్ని తెలియజేసిందంటే
జాతీయ బీజేపీ నాయకత్వం యొక్క అనుమతితో వాళ్ళ సలహా సంప్రదింపుల మేరకు మాత్రమే చంద్రబాబు నాయుడికి మీడియా పరంగా పత్రికాముఖంగా ఆమె తన మద్దతుని సంఘీభావాన్ని తెలియజేయటం జరిగింది. అట్లాగే అమరావతి గురించి, అమరావతి రాజధాని, భారతీయ జనతా పార్టీ ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నది అనే అంశాన్ని కూడా ఇది జాతీయ బీజేపీ నాయకత్వం యొక్క ఆలోచన విధానమే. ఆమె ఏది కూడా ఒక గంట ఆలస్యమైనా, ఒక పూట ఆలస్యమైనా, ఒక రోజు ఆలస్యమైనా ఢిల్లీలో ఉండే అగ్రశ్రేణి బీజేపీ నాయకత్వం యొక్క అనుమతి, వారి యొక్క విధానాన్ని తెలుసుకున్న తరువాత మాత్రమే ఏదైనా చర్యలకు ఉపక్రమించటం. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్కి లేఖ రాయటం, పత్రికా సమావేశాల్లో ఆమె మాట్లాడటం. గతంలో ఆమె మద్యం కుంభకోణం విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేశారు. ఈ మద్యం కుంభకోణం విషయంలో సిబిఐ రంగంలో దిగి లోతైన అధ్యయనం చేయాలని కూడా కోరారు. అలాంటి నిర్ణయాలు కూడా పురంధరేశ్వరి కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించే చేస్తారు. పురంధరేశ్వరి ఫోన్ చేస్తే ఆమెకున్న పరపతి ఎలాంటిదంటే, ఆమె ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సంప్రదిస్తూ ఉంటుంది. జేపీ నడ్డా ఫోను మోగగానే వెంటనే పురంధరేశ్వరికి స్పందిస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఏమ్మా చెప్పండి అని ఆయన కూడా సలహా సంప్రదింపులు ఇస్తారు. ఎక్కువసార్లు ఈ వీళ్ళిద్దరితోనే సంప్రదించి వాళ్ళ యొక్క సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని పత్రికా సమావేశాల్లో స్థూలంగా విధాన నిర్ణయాలను ప్రకటిస్తారు. కొన్ని సందర్భాల్లో పురంధరేశ్వరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడి ఇక్కడ జరుగుతున్న విషయాలతో ఏ విధంగా స్పందించాలనే విషయంపై అమిత్ షా కూడా చాలా ఓపికగా, పురంధరేశ్వరి అంటే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఆమెని పురంధరేశ్వరి అనరు, ఎన్టీఆర్ కా బేటీ అంటారు. ఆ ఎన్టీఆర్ కా బేటీ అనే ఒక పేరు భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో అన్ని పార్టీల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఏదైనా అవసరం ఉంటే ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయగానే, ఒకవేళ మోడీ బిజీగా ఉన్నా ఈమె ఫోన్ చేశారనే సమాచారం ఇవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది. గతంలో ఉన్న బీజేపీ నాయకులకు భిన్నంగా ఈమె భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క ఆలోచన సరళి, వ్యవహార సరళి, వాళ్ళ యొక్క విధానానికి అనుకూలంగానే నడుస్తారు. గతంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు కొంతమంది వాళ్ళ సొంత వైఖరిని ప్రకటించారు. ఆ సొంత వైఖరిని గతంలో ఉండే నాయకులు ప్రకటించడం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. పురంధరేశ్వరి ఏది మాట్లాడినా, ఆమె ఏ చర్యకు ఉపక్రమించినా అది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క ఆమోదంతో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రమే అడుగు ముందుకు పడుతుంది. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఢిల్లీ నుంచి సంకేతాలు లేకుండా ఆమె తొందరపడరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు మధ్య ఉండే మైత్రిని, స్నేహభావాన్ని చెడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ
చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల వాళ్ళ హస్తం ఉన్నదని కూడా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అమాయకులైన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవును నిజమేనేమో, బీజేపీ పార్టీ మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే దమ్మున్నదా అని కొంతమంది నమ్మే ప్రయత్నం చేశారు. అందువల్ల ఒకరోజు అమిత్ షా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత లోకేష్కి ఫోన్ చేసి, లోకేష్ నన్ను వచ్చి ఒకసారి కలవమని ఫోన్ చేశాడు. లోకేష్తో ప్రత్యక్షంగా ఆయనే మాట్లాడాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వాళ్ళిద్దరినీ కూడా లోకేష్ వచ్చే సమయంలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే వాళ్ళిద్దరి సమక్షంలోనే పత్రికలకు తెలిసే విధంగా, ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎటువంటి ప్రమేయం లేదనే స్పష్టత ఇచ్చే విధంగా ఓదార్పు, లోకేష్ని అడిగి తెలుసుకోవటం, లోకేష్పై ఎన్ని కేసులు పెట్టారు, ఏం కేసులు పెట్టారు, ముఖ్యంగా అమిత్ షా చంద్రబాబు నాయుడు యొక్క వయసును బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరణ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఎవరైతే కావాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు బీజేపీకి తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టి ఆ రెండు పార్టీలు కలవకుండా చేయాలనే ఒక కుట్రతో ప్రచారం చేస్తున్నారో, దీంతో స్పష్టత వచ్చేసింది. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఎటువంటి సంబంధము లేదు. అలాగే కిషన్ రెడ్డిని లోకేష్ సమక్షంలో అక్కడ ఉంచటము ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎలాగో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నాయి. అవి రెండు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది కనుక జనసేన నాయకులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, ఆ మెగాస్టార్ కుటుంబంలో ఉండే చెర్రీ, బన్నీ, ఆ యొక్క సినీ నటుల యొక్క అభిమానులందరూ, వాళ్ళతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన సీమాంధ్ర వాసులు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర వాసులకు ఏ విధంగా ఆంధ్రాలో నివసించే పౌరులు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే అసహ్యం పుట్టిందో, రోత పుట్టిందో, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న తెలంగాణ సీమాంధ్ర ప్రజలను ఆ తెలుగు తల్లిని నిలువున గొడ్డలు పెట్టి చీల్చిన సోనియా గాంధీ, ఆ సోనియా గాంధీని ఆంధ్ర ప్రాంతంలో ఇటలీ గాంధీ అంటారు. అటువంటి కాంగ్రెస్ పార్టీని క్షమించరాదు. కనుక అన్న తెలంగాణ రాష్ట్రంలో, తమ్ముడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితికి కారణం అభివృద్ధి పరంగా సర్వతోముఖాభివృద్ధి చెందుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీ ఒక విలన్. అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్రవాసులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, జనసేన పార్టీకి సంబంధించిన వారు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. కేటీఆర్ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా
ఎవరికీ ఇబ్బంది కలగకుండా శనివారం ఆదివారం వాళ్ళు నిరసన దీక్ష చేస్తుంటే దానిపై ఘాటైన విమర్శలు చేసి వాళ్ళ మనోభావాలు సీమాంధ్రవాసుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యానించటము మరవరానిది. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేటీఆర్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన సీమాంధ్రవాసులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ గెలుపు ఆ దిశగా వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీ ఉన్న చోట బీజేపీకి, జనసేన ఉన్న చోట జనసేనకు ఓటు వేయాలనే నిర్ణయానికి ఇప్పటికే వచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలను రెండు ముక్కలు చేసి ఈనాడు అష్టకష్టాలు ఆంధ్రప్రదేశ్ వాసులు పడటానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ. అటువంటి విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర వాసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని క్షమించే పరిస్థితి లేదు. కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి శిష్యుడు, అందువల్ల చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే వారిని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నాడనే దుష్ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పటం అనేది అబద్ధం, నిజం కాదు. ఆయన భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. రేపో మాపో త్వరలో జనవరి నాటికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబోతున్నాడు. జూన్ నెలలో తనంతరకు తానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి, చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి రండి, మనం మాట్లాడుకుందామని ఏకాంతంగా చర్చించుకుని, మీరు త్వరలో ఎన్డీఏ కూటమిలోకి మేము ఆహ్వానిస్తాం, రండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పోటీ చేద్దాం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అదే కాకుండా పార్లమెంట్ ఎన్నికలు 2024 ఎన్నికల్లో మీరు ఎన్డీఏ కూటమి తరపున మీరు కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేయవలసి ఉంటుందని ఆయనకి చెప్పడం జరిగింది. అదైపోయిన తర్వాత ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆగస్టు నెలలో ద్రౌపది ముర్ము ఆమె ఆ నాణ్యం విడుదల చేస్తున్న సందర్భంలో అక్కడ జేపీ నడ్డా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అక్కడ కూడా పత్రికల్లో ఈనాడు పొత్తు గురించి మనం ప్రకటించద్దు, కానీ మీ నాయకులకు, శ్రేణులకు త్వరలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉంటుందనే విషయాన్ని తెలియపరచమని జేపీ నడ్డాతో కూడా మాట్లాడటం. చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిశాడు, జేపీ నడ్డాను కలిశాడు, చర్చలు పూర్తయినాయి. ప్రజల మనస్సులో ఉండే ద్వేషాన్ని తొలగించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ప్రచారం, మేము బీజేపీకి దగ్గరగా ఉన్నాం, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి బీజేపీ కూడా ఉన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇప్పుడు బెయిల్ అంటుంటే చంద్రబాబు నాయుడిని ఇప్పటి వరకు 7 కేసులు పెట్టారు. ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలియదు, ఆ భగవంతుడికే తెలుసు. ఈ కేసుల పరంపరతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు జైల్లో పెట్టాలనే సంకల్పంతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. ఆయనపై ఏ విధంగా 11 కేసులు పెట్టారో ఆయన సంకల్పం కూడా, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు కూడా 16 నెలలు ఉండాలి, నాపై 11 కేసులు ఉన్నాయి, ఆయన పైన ఇప్పుడు 7 పెట్టాడు. ఆయన లక్ష్యం 11 కేసులు 16
నెలలు అని అంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు పురంధరేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఎవరైనా నిందితుడు 10 సంవత్సరాల పాటు బెయిల్పై యథేచ్ఛగా తిరుగుతూ షరతులను ఉల్లంఘిస్తూ శుక్రవారం నాడు న్యాయస్థానానికి హాజరు కాకుండా అట్లాగే 3100 సార్లు 3100 సార్లు వాయిదాలు తీసుకుని ఇలా కొనసాగించడం ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇదేనా చట్టమని ప్రశ్నిస్తున్న తరుణంలో త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించి ఆయన స్పందన మేరకు సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి యొక్క బెయిల్ రద్దు చేసి ఎన్నికలు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి జైలుకు వెళ్ళినా ఆశ్చర్యము లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చెరపకురా చెడదు అనే విధంగా చంద్రబాబు నాయుడిని 6 నెలల పాటు జైల్లో ఉంచాలి, కేసుల పరంపరతో అక్రమ కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అవే బెయిల్ విషయాలు, అవే కేసులు, అవే కోర్టులు. ఈరోజు పురంధరేశ్వరి రాసిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తే త్వరలో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయి వాళ్ళు కూడా జైలుకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన శ్రేణులు కొంతమంది మాకు బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి, అందువల్ల మమ్మల్ని ఏం చేయలేరు, మా బెయిలు రద్దు కాదు, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడని గంభీరంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పురంధరేశ్వరి రాసిన లేఖ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క ఆమోదంతో జరిగిన విషయము. అందువల్ల త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల పరిణామాలు జరగబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండటం వల్ల లోక్సభలో ఆమోదం పొందిన బిల్లులు రాజ్యసభ ఆమోదము పొందకపోతే అవి చట్టరూపము దాల్చవు గనుక ఆ 9 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు కొరకు అంతవరకు మాత్రమే, రాజ్యసభ వరకు మాత్రం ప్రభుత్వము నిర్వహించడానికి, బిల్లులు పాస్ అవ్వడానికి, చట్టరూపం దాల్చడానికి మాత్రమే పరిమితం. త్వరలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకుని ఆ 3 పార్టీలు 2014లోలా విజయబావుట ముగిస్తూ ఈసారి 150 సీట్లు పైగా విజయం సాధిస్తాయనే ఊహాగానాలున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 106 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను గుర్తించి ఆయా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. జనసేన పార్టీ కూడా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచారానికి దింపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా 1 సీట్ అటైనా ఇటైనా వాళ్ళ నాయకులు కూడా త్యాగానికి సిద్ధమయ్యారు. త్యాగరాజుల్లా పార్టీ ముఖ్యం, మన వ్యక్తిగతం కాదనే ధోరణిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గతంలో లాగా 13 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్లలో పోటీ చేయడానికి వాళ్ళ అభ్యర్థులను, అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు పురంధరేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్కు రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలలో, పట్టణాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది, సంచలనాత్మకమైంది.
ఏం జరగబోతుంది? త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దయి విజయసాయిరెడ్డితో సహా వాళ్ళిద్దరూ జైలుకి వెళ్తారా అనే ఆలోచన విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.